తెలంగాణ కోసం పోరాటం చేశారు. 1967 నుంచి మొదలుపెట్టి 2014 వరకు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సుదీర్ఘ కాలం ఇది. ఒక 50-60 సంవత్సరాలు పోరాటం చేశారు. ఈ 50-60 సంవత్సరాల కాలంలో పోరాటం చేసే క్రమంలో మీ జీవితాలు జైలుకు వెళ్ళడం, కేసులు ఉండటం, పనులు పోగొట్టుకోవడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం, కుటుంబానికి దూరం కావటం, కుటుంబం సమస్యలకు గురి కావటం, ఇవన్నీ మీరు అనుభవించారు. కనుక ఏదైనా ఒక ఉద్యమం జరిగిన తర్వాత ఆ ఉద్యమం సక్సెస్ అయ్యాక, దాని ఫలితం వచ్చాక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పట్టింపుకు గురిగారు. ఎవరు పట్టించుకోనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో అన్ని ఉద్యమాల్లో జరుగుతూ ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 200 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఎందరో పోరాటం చేశారు. ఆ పోరాటంలో లక్షల మంది చనిపోయారు, లక్షల మంది జైలు పాలయ్యారు, ఇంకా లక్షల మంది కనిపించకుండా పోయారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ విధంగా మన దేశ ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేసింది. దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కొద్దిమంది. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అయ్యాడు, అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి అయ్యారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రి అయ్యారు, కొద్దిమంది ఎంపీలు అయ్యారు, కొద్దిమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొద్దిమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ మొత్తం అందరిని కలిపితే ఎంతమంది ఉంటారు భారతదేశంలో అంటే, వీళ్ళందరినీ రాజకీయ నాయకుల్ని కలుపుకుంటే ఆనాడు మనకున్న రాష్ట్రాల సంఖ్య చాలా తక్కువ, ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువ. మొత్తం కలిపితే ఒక 5,000 మంది ఉంటారు. కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందికి ప్రయోజనం జరగలే, కొద్దిమందికి ప్రయోజనం జరిగింది. కొద్దిమంది స్వాతంత్ర ఉద్యమకారుల పేరు మీద పెన్షన్లు పొందారు, వాళ్ళకి కొన్ని సౌకర్యాలు వచ్చాయి. ఆ తర్వాత దేశంలో చాలా రకాల రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరిగాయి. అందులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం 69లో ఉద్యమం మొదలై ఆ 69 నుంచి ఉద్యమం నడుస్తూనే ఉన్నది. ఈ క్రమంలో ఎందరో తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని, తెలంగాణ రాష్ట్రం రావాలని, మీ జీవితాలు ఒకవేళ మీరు ఆ రోజు చదువుకుంటే లేదా చదువుకున్న దానికి ఉద్యోగం చేసుకుంటే మంచి ఉద్యోగం వచ్చేది, మీ కుటుంబాలు బాగుండేవి, మీ పిల్లలు బాగా చదువుకునేవాళ్ళు. కానీ కొందరు వాళ్ళ చదువుల్ని వదిలేశారు, ఉద్యమంలోకి దూకారు. వాళ్ళ కుటుంబాన్ని వదిలేశారు, ఉద్యమంలోకి వచ్చారు. కొందరు వాళ్ళ ఉద్యోగాలు వదిలేశారు, ఉద్యమంలోకి వచ్చారు. 69లో ఆ ఉద్యమంలో 370 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చనిపోగా పోరాటం చేసిన వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు. ఈ పరిస్థితి మనం అందరం చూసాం. తర్వాత మళ్ళీ 1996లో మలిదేశ ఉద్యమం మొదలైంది. ఈ మలిదేశ ఉద్యమంలో అంటే 96 అంటే సరిగ్గా ఇప్పటికీ 30 సంవత్సరాల కాలం. 30 సంవత్సరాల కాలం ఈ ఉద్యమం మొదలైనప్పుడు చాలామంది వాళ్ళ జీవితాలను వదిలేసి, చదువులు వదిలేసి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, రైతులుగా, వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళుగా మీరు సంఘాలు పెట్టుకొని ఉద్యమంలోకి వచ్చారు. ఆ క్రమంలో ఎందరో బెల్లి లలిత లాంటి వాళ్ళు పాట పాడుతూ ఆనాటి ప్రభుత్వం చంపేస్తే బెల్లి లలిత అమరురాలయ్యింది. పాట పాడినందుకు చంపేశారు. ఇంతకుముందు రాజారాం ప్రకాష్ పాట పాడాడు కదా, మా రోజు వీరన్న. మా రోజు వీరన్న తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి సూర్యాపేటలో మీటింగ్ పెట్టి 30,000 మందిని సమీకరించి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఇది 1997లో జరిగింది. మా రోజు వీరన్నను కూడా చంపేశారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్ర. భువనగిరిలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాట పాడినటువంటి గద్దరన్న మీద ఆనాటి ప్రభుత్వం కాల్పులు జరిపింది. గద్దరన్న చావు బతుకుల్లో నుంచి ఆయన మళ్ళీ ప్రజల ఆశీస్సులతో, ఆకాంక్షతో ఆ చావు నుంచి బయటకు వచ్చాడు. ఇట్లా ఎందరో చరిత్ర మనం చెబితే
ఇవాళ ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యేలైన వాళ్ళు ఉద్యమంలో లేరు. వీళ్ళు 1996 ఉద్యమంలో వీళ్ళు ఎవరు లేరు. 96 నుంచి మొదలైనటువంటి ఆ పోరాటంలో మీలాంటి వాళ్ళు చాలామంది మీ గ్రామాల్లో పోరాటం చేసి ఉంటారు. సరే, 2001లో తెలంగాణ రాష్ట్రంకి పార్టీ వచ్చింది. దానికి కేసీఆర్ గారు అధ్యక్షుడయ్యారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ 2009లో ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఆ నిరాహార దీక్ష క్రమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రాసెస్ మొదలు పెడుతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం స్వయంగా చిదంబరం, దేశ హోంశాఖ మంత్రి చిదంబరం ఆ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, భూస్వాములు, వ్యాపారస్తులు ఏకమై అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి 2009 డిసెంబర్లో వచ్చిన ప్రకటన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. తెలంగాణకి నిరాశ మిగిలింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా మళ్ళొక్కసారి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ సందర్భంలోనే జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థి జేఏసీ ఏర్పడింది, రైతుల జేఏసీ ఏర్పడింది, కూలీల జేఏసీ ఏర్పడింది, మున్సిపల్ కార్మికుల జేఏసీ ఏర్పడింది, రైల్వే కార్మికుల జేఏసీ ఏర్పడింది, డాక్టర్ల జేఏసీ ఏర్పడింది. అన్ని సమాజంలో ఎన్ని రకాల ఉద్యోగులు ఉన్నారో, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో, సమూహాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిపి జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు డాక్టర్స్ జేఏసీని ఏర్పాటు చేసినటువంటి చీమ శ్రీనన్న ఆ డాక్టర్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి పోరాటం చేశాడు. ఇట్లా అనేక రకాల ప్రజలు పోరాటం చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, ఢిల్లీ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తెలంగాణ రావడానికి, ఏర్పాటు చేయడానికి, ఆ ప్రక్రియ మొదలు పెట్టడానికి చాలామంది రోడ్డు మీద బతుకమ్మలాడారు, రోడ్డు మీద వంట వార్పులు చేశారు, రైల్వే ట్రాక్ను బంధించారు, రైళ్లు రాకుండా ఆపేశారు, బస్సులు రాకుండా ఆపేశారు, వ్యవసాయ పనులు జరగకుండా ఆపేసి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారు. అట్లా పోరాటం చేసిన వాళ్ళలో గ్రామం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు పోరాటం జరిగింది. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఇప్పుడే చీమ శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారంటే ఆయన అన్నాడు, మాకు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఉన్నాయి, మండల స్థాయిలో కూడా కమిటీలు ఉన్నాయి అన్నారు. మీరందరూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆనాడు పోరాటం చేశారు. ఏ ఒక్కరి వలన తెలంగాణ రాష్ట్రం రాలే. తెలంగాణ ప్రజలైన కోట్ల మంది ప్రజలు, 3 కోట్ల మంది ప్రజలు, అందులో భాగంగా ఉన్నటువంటి మీరు, మనందరి పోరాటం వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాదాపు 1300 మంది బిడ్డలు చనిపోయారు. ఆ బిడ్డలు మన దగ్గర లేరు, వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారు, ప్రాణాన్ని త్యాగం చేశారు. అన్నిటికన్నా ప్రపంచంలో ప్రాణ త్యాగమే చాలా గొప్పది. ఆ ప్రాణ త్యాగం జరిగిన తర్వాత ఆ కుటుంబాలకి బతుకుదెరువు లేక తమ కొడుకులు ఉన్నగా ఒకగానొక కొడుకు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఒకగానొక బిడ్డ చనిపోతే ఆ కుటుంబానికి ఆధారం లేకుండా అయిపోయింది. ఆ విధంగా కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 119 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే మన అందరి త్యాగం వలన 119 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి 119 మందేనా ఈ రాష్ట్రంలో ఇంతమంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది కదా. అందుకే 119 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది మంత్రులు అయ్యారు, లేదా ఇంకొక 10 మంది ఎంపీలు అయ్యారు. మరి మిగతా వాళ్ళకి, ఈ పోరాటం చేసిన మీ అందరికీ ఏ ఫలితం రాలే. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే, ఆనాటి ప్రభుత్వమైనా లేదా ఇప్పుడున్న ప్రభుత్వమైనా తలుచుకుంటే ఖచ్చితంగా మీకు కావలసిన ప్రయోజనాలు నెరవేర్చవచ్చు. చీమ శ్రీనన్న ఉన్నాడు, నిజానికి ప్రభుత్వం ఏమైనా ఇస్తే ఆయనకు వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్ కనుక ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రయోజనం ఆయనకు అవసరం కూడా లేదు. నేను ప్రొఫెసర్గా ఉన్నాను, నాకు ఏ ప్రయోజనం అవసరం లేదు. ఉద్యమం లేకముందే మేము ఉద్యోగాల్లో ఉన్నాం. కానీ మీలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, సమాజంలో నిరాశకు గురైపోయి చాలా రకాల సమస్యలకి ఎదుర్కొంటున్న మీలాంటి వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం డాటా తీయడం పెద్ద విషయం కాదు. అందుకే గ్రామం నుంచి ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళందరిది ఒక జాబితా తయారు చేసి ప్రభుత్వం
ఒక 5,000 మందా, 10,000 మందా, 20,000 మందా వాళ్ళకి ఏమి ఇవ్వగలరు? కనీసం ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం చేయడానికి ఒక బస్ పాస్ ఇవ్వచ్చు, లేదా ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇల్లు ఇవ్వచ్చు, లేదా నెలకింత పెన్షన్ ఇవ్వచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వృద్ధులకు ఇస్తున్నారు, వికలాంగులకు ఇస్తున్నారు, వితంతువులకు ఇస్తున్నారు, రైతులకి రైతు భరోసా ఇస్తున్నారు. మరి అన్ని ఇచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు మీరు లక్షల మందికి ఇస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వటం లేదు? అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్నారు, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి ఇల్లు కట్టుకోవడానికి 250 గజాల భూమి ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్న ప్రకారం రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ ఆలోచించి వెంటనే తెలంగాణ ఉద్యమకారులకి కావలసిన ఆ ప్రయోజనాలను ఇవ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ ఒక ప్రయత్నం చేయండి. దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మీరు ఉద్యమంలో పాల్గొన్న మీ అనుభవాలు మొత్తం రాయండి. మీ అనుభవాలు రాస్తే చరిత్రలో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే రేపు ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి, ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇల్లు ఇవ్వాలనుకున్నా, భూమి ఇవ్వాలనుకున్నా, ఉద్యోగం ఇవ్వాలనుకున్నా, బస్ పాస్ ఇవ్వాలనుకున్నా, పెన్షన్ ఇవ్వాలనుకున్నా ఎవరికి ఇవ్వాలనే ఒక పెద్ద సమస్య ముందుకు వస్తుంది. కనుక మీరు ఇప్పుడు కమిటీలు ఏర్పడ్డారు. ఆ కమిటీల తరఫున మన తెలంగాణ రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,700 గ్రామ పంచాయతీలని మీరు ఇన్ఛార్జ్, ఒక్కొక్క గ్రామానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకొని, లేదా జిల్లాకి ఒక టీంను ఏర్పాటు చేసుకొని మొత్తం మీ ఉద్యమంలో మీరు ఎట్లా పాల్గొన్నారు, మీ పేరేమిటి, మీ ఊరు ఏమిటి, మీ వయసు ఎంత, మీరు ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చారు, మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారు, అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ఒక 5 పేజీలో 10 పేజీలో మీరు రాస్తే అది ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డును మొత్తం తెలంగాణలో ఒక 5,000 మందో 10,000 మందో ఉద్యమకారుల జీవితాలన్నీ ఒక పేపర్ మీదకి వస్తే రేపు భవిష్యత్తులో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మన తర్వాత 50 ఏళ్ళకో 100 సంవత్సరాల తర్వాతనో, లేదా మీ పిల్లలే, మీ మనవలో, మీ పిల్లలో రేపు మా తాత ఏం చేశాడు, లేకపోతే మా నాయనమ్మ ఏం చేసింది, మా అమ్మమ్మ ఏం చేసిందంటే తెలంగాణ ఉద్యమంలో మా వాళ్ళు పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మా వాళ్ళు ఆ రాష్ట్రం రావడానికి వాళ్ళ పాత్ర ఉన్నది అని మన తర్వాతి వాళ్ళకు తెలవాలంటే మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా అది చరిత్రకు సమానం రాదు. కనుక మీరందరూ పెన్ను చేతబట్టుకొని మీ చరిత్ర నిర్మాణం చేయండి. ఆ చరిత్ర నిర్మాణం చేసి 2 సంపుటాలో, 3 సంపుటాలో, 4 సంపుటాలో, లేదా 10 సంపుటాలో ఉద్యమకారుల జీవిత చరిత్ర, లేదా ఉద్యమకారుల జీవితము అని, లేదా కృషి అనే ఒక పుస్తకాన్ని తీసుకురావడానికి చీమశ్రీనన్న ఆయన నాయకత్వంలో పుస్తకం ముందుకు రావాలి. వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని ముందు పెట్టుకొని వీళ్ళకి మనం ఏవైనా ప్రభుత్వం ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. కనుక ఈ ప్రయత్నం మీరందరూ చేయాలని కోరుకుంటూ, తప్పనిసరిగా మీరు చేసే పోరాటానికి ఏ రకమైన పోరాటం చేస్తే ఆ పోరాటానికి చీమశ్రీనన్న చాలా సందర్భాల్లో మీ సభకు రావాలని నన్ను కోరారు. కానీ నేను వేరే కార్యక్రమాల్లో ఎంగేజ్ అయి ఉండటం మూలంగా రాలేకపోయినా తప్పనిసరిగా ఇవాళ జరిగే సభకు రావాలనుకొని ఇవాళ ఈ సభకు వచ్చాను. ఇంతమంది దాదాపు ఒక 500 మంది ఇక్కడ సమకూరారు. ఈ 500 మంది అంటే మీరేం తక్కువ కాదు. ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి వచ్చారు. కనుక రేపు మన ఉద్యోగం ఎట్లా ఉండాలంటే, రేపు ఎన్నికలోకి రాబోయే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ పార్టీలు ఎవడొచ్చినా సరే మన ఉద్యమకారుల సంబంధించిన మన డిమాండ్స్ నెరవేరితేనే మీకు ఓట్లు వస్తాయి, లేకపోతే ఓట్లు రావు అనే ఒక ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఆ విధంగా మీరు పోరాటాన్ని నిర్మాణం చేయండి. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందు మరో మాట. ఎప్పుడో చాలా రోజుల కిందట గద్దరన్ ఒక పాట రాశాడు. నా కొడుకో బండోడా ఓటెవరికేస్తివో నా కొడుకో బండోడా, ఓటేమి తెచ్చిందో నా కొడుకో బండోడా, ఎన్నడు రాని లీడరుగాడు ఎగదొక్కుంటూ గుడిసెకొచ్చిండు, అనరానోని బావ అన్నాడు, చిన్న పోరగాన్ని అన్న అన్నాడు, చేతులు కావివి కాళ్ళను కొమ్మని మనిషిని మస్కగొట్టిండు, నా కొడుకో బండోడా, ఓటెవరికేస్తివో ఓటేమి తెచ్చిందో, ఓటేసుకున్నోడు
ఆ ఓటు కోసం వచ్చిన వాడు మన మధ్యన అనేక ఘర్షణలు సృష్టించి ఓటేసుకుంటాడు. ఓటేసుకున్నోడు సీటెక్కి కూసుండు, ఓటేసినోడు ఏట్లకు పోయిండు అని రాసిన గద్దరం. కనుక ఓటు వేసుకోవడానికి ముందు మన దగ్గరికి వచ్చి తీయని మాటలు చెప్తారు. వాళ్ళు ఎవరైనా, ముఖ్యమంత్రులు ఎవరైనా, ఎమ్మెల్యేలు ఎవరైనా మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్తారు. తర్వాత గద్దెనెక్కినాక వాళ్ళు మన గురించి పట్టించుకోరు. అందుకే ఆ గద్దెనెక్కిన వాళ్ళు పట్టించుకోవాలంటే పోరాటం ఒక్కటే మార్గం. పోరాటం లేకుండా, ఒత్తిడి లేకుండా మనకెవ్వరు ఏం చేయలేరు, పైరవీల ద్వారా ఏం చేయలేరు. కేవలం పైరవి అనేది ఒక విషయాన్ని తీసుకెళ్లి విజ్ఞప్తి చేయడం కోసం మాత్రమే పనికొస్తుంది. కనుక ఆ విధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందిని సమీకరించి మీరు జింకానా గ్రౌండ్లో మీటింగ్ పెడతారా, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతారా, ఎక్కడ పెడతారో ఈ పోరాటాన్ని ఇట్లా ఎన్నికల సమయం మన ఆకాంక్ష నెరవేరే వరకు పోరాటం నడపాలి. 1,00,000 మందితో ఈ హైదరాబాద్ను ముట్టడించడానికి కావాల్సిన ఏర్పాటు మీరు చేసుకోండి. ఆ సమావేశానికి వెళ్ళి మీరు అన్ని పార్టీల నాయకుల్ని పిలవండి, ప్రతిపక్ష నాయకుని పిలవండి, ముఖ్యమంత్రిని పిలవండి, ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఇవి మా డిమాండ్స్, మా డిమాండ్ మీరు ఎందుకు నెరవేర్చడం లేదు, మీరు పోరాటం చేశారు, మీకు అధికారం వచ్చింది, మరి మేము పోరాటం చేశాం, మా జీవితం ఏమిటి, మాకెవరు పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే అనే ఒక ఒత్తిడి పెట్టే వరకు పోరాటం నడవాలని, మీ పోరాటంతో నేను కూడా చేదోడుగా మీ వెంట ఉంటానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.